ये ले बेटा अरे जो बनाता बना रहे तेरा है साहब तेरा है होता ना इतना लोग एक मिनट మన తెలంగాణ రాష్ట్రంలో మన నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఒక మెసేజ్ చెప్తా ఉన్నాను. ప్రతి గవర్నమెంట్ ఎనీ గవర్నమెంట్ అంటే అది కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, మరి బీఆర్ఎస్ ఉండొచ్చు, టీడీపీ కానీ ఎన్ని పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలు కూడా కులాల వారీగా ఎలక్షన్ల టైంలో వాళ్ళకి కేటాయించాల్సినవి కేటాయిస్తారు. మీకు ఇది ఇస్తున్నాం, మీకు ఇది ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అని. సో మా యొక్క కులానికి సంబంధించి బిజినెస్ని ప్రభుత్వము లైసెన్సులు ఇచ్చి ఇతరులని ప్రోత్సహిస్తూ ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. వాస్తవం చెప్పాలంటే ఎందుకు కరెక్ట్ కాదు? మా యొక్క కులానికి మీరు రిజర్వేషన్ ఇచ్చి మా యొక్క కులంలో ఇతరులను తీసుకొచ్చి మా పట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మా సోదరుడు షాప్ ఇక్కడే పక్కనే ఉంది. ఇక్కడనే వేరే విధంగా వచ్చేసి వేరే బ్రాండ్తో మీ షాప్ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారు? సో ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఒకవేళ షాప్ పెట్టదలుచుకున్న వాళ్ళు లోకల్లో సంఘాలు ఉంటాయి. ప్రతి గల్లీలలో నాయి బ్రాహ్మణ సేవ సంఘాలు ఉంటాయి, రాష్ట్ర కమిటీలు ఉంటాయి, నియోజకవర్గ కమిటీలు ఉంటాయి, మరి అనేక సంఘాలు ఉంటాయి. సంఘాలని సంప్రదించాలి. సంప్రదించినట్టయితే గౌరవ ఎలక్టెడ్ మెంబర్స్ మా యొక్క పెద్దలు కుల పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు మాత్రమే మీరు ప్రభుత్వానికి వెళ్ళాలి. ప్రభుత్వం దగ్గర ఉద్యోగానికి వెళ్తే కూడా మీరు ఏ కేటగిరీ అని చెప్పేసి అక్కడ కూడా అర్హత ఉంది. మరి అక్కడ అర్హత ఉన్నప్పుడు ఇక్కడ మా యొక్క కుల వృత్తి వేరే వాళ్ళు ఎట్లా వచ్చి చేస్తారండి? ఏ విధంగా చేస్తారు? సో చేయడం పొరపాటండి. ఏదేమైనా సరే మేము ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాము. ఇది 100% ఇది అవసరం వస్తే భారీ ఎత్తున పెద్దగా సమస్యని పరిష్కారం వైపు మేము తీసుకెళ్తాము. మా యొక్క సమస్య పరిష్కారం వైపు ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. తెలంగాణ ప్రభుత్వానికి మా యొక్క నాయి బ్రాహ్మణ సెలూన్ల దగ్గరికి వేరే మతస్థులు కానీ వేరే బ్రాండ్ రూపంలో కానీ మా యొక్క పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళు వస్తే మాత్రం మేము సహించేది లేదు, ఊరుకునేది లేదు. అసలుకి ఖచ్చితంగా చెప్తా ఉన్నాము. రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తంలోనే ఎక్కడికైనా సరే మేము మా యొక్క నాయి బ్రాహ్మణులు ముందుంటారు. మేము ప్రతిదానికి ముందుంటాం, మేము సేవ చేస్తాం. కానీ మా యొక్క బ్రాండ్ మాదే సొంతం అండి. మా యొక్క కులంలో పుట్టిన మేము మా యొక్క కుల సోదరులనే చేసుకుంటున్నాము. మరి మేము వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళి మేము పిల్లని ఇవ్వట్లేదు, వాళ్ళ పిల్లని మేము తెచ్చుకోవట్లేదు. సో గవర్నమెంట్ మీరే చెప్తా ఉన్నారు మీకు ఈ రిజర్వేషన్, మీకు ఈ రిజర్వేషన్, మీరు బీసీఏ, మీరు బీసీబీ, బీసీడీ ఇవన్నీ ఎందుకు పెడుతున్నారు? సో చట్టాలు మొత్తం తీసేసేయండి. చట్టాలు మొత్తం తీసేసిన తర్వాత అప్పుడు అన్ని వర్కులు అందరూ చేసుకోండి అని చెప్పేసి మీరు మరి చెప్పండి. సో ప్రభుత్వాన్ని అధికారులకు మేము దయచేసి రిక్వెస్ట్గా చెప్తా ఉన్నాము. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేసిరంటే మాలాంటి వాళ్ళు కుటుంబాలతో రోడ్డు మీద కొద్ది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే 25,000 రూపాయలు ఇక్కడ కిరాయిలు కట్టలేక మా సోదరుడు ఇప్పటికే నాన్న బాధలు పడతా ఉన్నాడు. భార్య ఇళ్లలో పని చేస్తూ ఉంటే భర్త వచ్చేసి మంగళ షాప్లో పని చేసుకొని ఒక కార్మికుని పెట్టుకొని పని చేస్తూ ఉన్నాడు. మరి అతనికి ఈరోజు కొట్టగొట్టే ప్రయత్నం ఇక్కడ పక్కనే జరుగుతూ ఉంది. సో మేము మా యొక్క సంఘం నుంచి మేము మా సభ్యులం రావడం జరిగింది. సో ఇతను ఇక్కడ షాప్ పెట్టడానికి రెడీ అయ్యిండు. కానీ ఇది కరెక్ట్ కాదు. నేను గవర్నమెంట్కి హెచ్చరిస్తూ ఉన్నాము. అన్ని జీవాలు ఎత్తేసేయండి, అన్ని కులాలు ఎత్తేసేయండి. ఒకటే కులం పెట్టండి, ఒకటి ఆడ కులం, ఒకటి మగ కులం పెట్టండి. అప్పుడు అన్ని పనులు అందరూ చేసుకుంటారు. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. అప్పుడు మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాం. మేము కూడా అన్ని పనులు చేసుకుంటాం అప్పుడు. సో మా నాయి బ్రాహ్మణ సంఘం తరఫు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు మాది ఇది హెచ్చరిక. ఇది జై